ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది తన ఇల్లు అని శరణ్యకి జ్ఞానం ఉంటే దీపం పెట్టిన చేతులతోనే ఈ పాపపు రాతలు రాయితండి. ఈ రోజు ఇంట్లో పని మనుషులకు కూడా మన ఇంటి విషయం తెలిసిపోయింది. ఇది వాళ్ళ ఒక నోట ఆగుతుందా? ఊరంతా పాకిపోదు. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదండి. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట. తను మరీ ఇంత శాడిస్ట్ లాగా బిహేవ్ చేయటం ఏంటన్నయ్య? అసలు ఆ శరణ్యాని వదిన అని పిలవడానికి కూడా చాలా అసహ్యం వేస్తుంది తెలుసా? అయినా తనకి నిన్నింత బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనంతటికీ అమ్మే కదన్నయ్య అసలు కారణం. అమ్మే గనుక శరణ్యాని పట్టి పట్టి కోడలుగా తెచ్చి ఉండకపోతే మనకి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అమ్మా అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది. ఇప్పుడు చూడు, తను తీసుకొచ్చిన అమ్మాయే నీ లైఫ్ కి ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిందో. నాన్న రోహిత్, అనన్య ఏం చేస్తోంది? తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పిందమ్మా. పాపం, తన చెల్లి చేసిన ఈ పనికి అనన్య ఈ భారాన్నంతా నెత్తనేసుకుని మొయ్యాలేమో ఇప్పుడు. ఏం కష్టం వచ్చింది భగవంతుడా. నాకెందుకో శరణ్య విషయంలో ఏదో రాంగ్ పోర్ట్రే అయిందేమో అనిపిస్తుంది. లేదంటే తను ఎలాంటి అమ్మాయో ఎవరికీ తెలియంది కాదు. కానీ సడన్గా తనెందుకు ఇలా చేస్తుంది? ఆ లెటర్ తప్ప సరైన ప్రూఫ్ ఏది లేకుండానే ఎందుకు బ్లైండ్గా శరణ్యని తప్పు పడుతున్నారు? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అదేంటో కనిపెట్టాలి. కన్నెత్తి నిన్ను చూడాలంటే కూడా అసహ్యం వేస్తోంది. ఈ ప్రాణం పోకూడదు అంటే నువ్వు వెళ్ళిపోవాలి. ఏమండి, త్వరగా పదండి. అయినా పాపం అక్కడ వదినమ్మ వాళ్ళు కూడా మనమ్మ ఇలా చేసిందని ఎంత బాధపడుతున్నారో ఏంటో. మనం వెళ్ళి మాట్లాడకపోతే ఇదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. అవును, పద. అమ్మా అనన్య, ఎక్కడికి నాన్న బయలుదేరారు? మీ అత్తారింటికే అనన్య. శరణ్య ఉదయాన్నే ఇంటికొచ్చింది. ఆ ఇంటికి ఇక వెళ్ళను అంటుంది. అక్కడ ఏం గొడవయిందో ఏమైందో ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. అవునమ్మా, నీకు కూడా ఫోన్ చేశాం. నీ ఫోన్ కూడా కలవట్లేదు. అందుకే మేమే బయలుదేరాం. అసలు ఏం జరిగిందమ్మా? నేను అదే మాట్లాడటానికి వచ్చానమ్మా. అసలు ఏమనుకుంటుందమ్మా శరణ్య? అది తనకి మాత్రమే అత్తారిల్లు కాదు, నాకు కూడా అత్తారిల్లే. ఇవాళ శరణ్య చేసిన పిచ్చి పనికి అక్కడ నా జీవితం కూడా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందమ్మా? శరణ్య ఏం చేసింది? నువ్వైనా నిజం చెప్పు. ఏం చెప్పాలి నాన్నా? ఆ మాట ఎలా మీతో నేను చెప్పలేకపోతున్నాను నాన్నా.
ఒంటరిగా కూర్చొని అత్తయ్య గారితో మాత్రమే చెప్పుకోవాల్సిన విషయాన్ని లెటర్ రాసి పెట్టి మరీ ఇంట్లో అందరికీ తెలిసేలాగా చేసేసింది. అమ్మా ఏంటమ్మా ఏంటా విషయం? దర్శన్ గురించి నాన్న. అది తెలిస్తే మీరు భరించలేరు కూడా. అనన్య, ముందు విషయం ఏంటో త్వరగా చెప్పమ్మా. పెదమా, నా వల్ల కావట్లేదు, నువ్వే చెప్పు. భర్త సంసారానికి పనికిరాడు, అసలు మగతనమే లేదని ఉత్తరం రాసి పెట్టొచ్చుండాది మీ కూతురు. ఇదే ఇక్కడ ఇట్ట అయిపోతా ఉంటే ఆడాళ్ళ పరిస్థితి ఏమైపోతుండాలా? శరణ్యకి నచ్చకపోయినా, ఆడ మనుషులు నచ్చకపోయినా ఎట్టా గొట్ట సంసారం గుట్టుగా చేసుకుపోవాలి గాని ఎట్ట మొగుడు మగాడే కాదని ఎంత తెగించిన ఆడదైనా అందరి ముందు చెప్పుద్దా? దానికన్నా ఒక కత్తి తీసుకొచ్చి మొగుడు గొంతు కోసేస్తే అయిపోయేది కదా. కాంచనా, ఈ మాట నేను కాదు విశ్వనాథం, అక్కడ తమరు అల్లుడు గారు వాళ్ళంతా మంటెక్కిపోయి అంటున్న మాట. ఏమండి, ఏంటండి ఇదంతా? ఎంత పాపిష్టి పని దీనికి ఎలా చెయ్యాలనిపించింది? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా మాకీ కర్మ? ఏమండి, ఇప్పుడెలా అండి? ఇప్పుడెలా దాని బతుకు బాగుపడేది? హ్మ్, ఇంకా బాగుపడ్డానికి అక్కడ నీ కూతురు ఏం మిగిల్చుండారు గీత? మొహాన మచ్చం చూసి అద్దాన్ని పగలగొట్టినట్టు సంసారాన్ని తన చేతులతోనే ముక్కలు చేసుకునుండాది. ఇప్పుడు ఆ ముక్కలు అతికేదిలే, బతుకు బాగుపడేదిలే. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసుండారా? ఇప్పుడు చూడండి మీ కూతురు జీవితం ఎట్టా నాశనం అయిపోయి ఉండాదో. సంసారం అంటే ఏమనుకుంటుంది ఇది? చిన్న పిల్లల ఆట అనుకుంటుందా? పుట్టింట్లో గారబ్బం ఎక్కువైపోతే అత్తింట్లో ఆడపిల్ల బతుకు ఇలాగే అయిపోతుంది. దీని చెంప పగలు కొడితే కాని ఇది దారిలోకి రాదు. అమ్మా ఆగు. చెల్లి చేసిన ఆ పిచ్చి పని చూసైనా అర్థం చేసుకోమ్మా. తన మైండ్ సెట్ ఎలాంటిదో. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టి బుద్ధి చెప్తానంటే బుద్ధి తెచ్చుకుంటుందా? మరింత మొండికేసి సైకోలాగా తయారైపోతే అవసరమా? ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలమ్మా. అసలు విషయమేంటో తనని నేను అడిగి తెలుసుకుంటాను. మీరిక్కడే ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.